మిథున రాశి వారికి ఈ వక్రశని ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది వాళ్ళ దైనందిక జీవితంలో? సో చాలా మందికి ఒక అపోహ ఏంటంటే శని గ్రహము అంటేనే కష్టాలు, ఉమ్, చేతికి వచ్చేది కూడా లాగేసుకుంటాడు. అవును మనము అర్హత యోగ్యత అన్నీ ఉన్నప్పుడు కూడా ఫలితం మనకి పూర్తిగా ఇవ్వడు. అవును ప్రతి దాన్ని కూడా జాప్యం డిలే చేస్తారు. ఉమ్, సో మనిషి ఈ డిలే, పోస్ట్పోన్మెంట్, ఫెయిల్యూర్స్ వల్ల పూర్తిగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉమ్, చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇక జీవితం అంటేనే విరక్తి పుట్టేటువంటి స్థాయి అనుభూతిని కూడా అవును శని గ్రహం అంటే ఈ వక్ర శనితో సంబంధం లేకుండా కూడా శని యొక్క లక్షణం అనేది చాలామంది అనుకుంటారు. అవును ఎందుకంటే ఇప్పుడు వక్ర శని అన్నది అందరూ అర్థం చేసుకోవాల్సిన కోణం ఒకటి ఉంది. ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళు yes, శని వక్రి అంటే తిరోగమనంలో ఉన్నప్పుడు, మీనరాశిలో ఉన్నటువంటి శని తిరోగమనం అంటే అది మళ్ళీ కుంభరాశి వైపు వెళ్తుంది. ఉమ్, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గ్రహం ఏది? కుంభరాశిలో ఉన్నటువంటి గ్రహము రాహు ఉన్నాడు. అవును శని వక్రగతిలో ఉన్నప్పుడు మీనరాశి నుంచి కుంభరాశి వైపు వెళ్తాడు. ఆ, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి గ్రహం ఏది? రాహు. రాహు సో వక్రగతిలో ఉన్నటువంటి శని ఉమ్, ఈ రాహువుతో కలిసినప్పుడు ఈ వక్రితో పాటు రాహు యొక్క బలం కూడా యాడ్ అవుతుంది మేడం. అందులో రాహు అంటే ఏంటి? ఇహలోక సుఖాలు, ఐహిక సుఖ సంతోషాలు, స్మార్ట్గా జీవితంలో లైఫ్లో బతకడం, ఉమ్, ఎక్కువ వైలెన్స్కి వెళ్ళకపోవడము, అనవసరం వివాదాలు, yes, యుద్ధాలు, వీటన్నిటి కూడా పూర్తిగా వ్యతిరేకంగా, వైవిధ్యంగా ఒక సృజనాత్మకత, ఒక క్రియేటివ్ లైఫ్. కానీ ప్లస్ ఇంకోటి మిథున రాశి వాళ్ళకు ఉన్నటువంటి టాప్ మోస్ట్ క్వాలిటీ ఏంటంటే ఫ్రీడమ్ లవింగ్. ఉమ్, అంటే స్వేచ్ఛ, సంపూర్ణమైనటువంటి స్వతంత్ర భావాలతోని, ఆలోచనతోని ఈ భౌతిక సుఖ సంతోషాల్లో వాళ్ళకి కావలసినటువంటి కోణాన్ని పొందడానికి మాత్రమే ఇష్టపడడానికి ఈ భౌతిక సుఖ సంతోషాల వైపు వస్తారు తప్ప ఉమ్, ఈ భౌతికంగా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది చూడండి, అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ ఎన్విరాన్మెంట్, ఈగో ప్రాబ్లమ్స్, ఉమ్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనిషి ఒక సెల్ఫ్ మేనేజ్మెంట్ దెబ్బతీస్తాయి. సో ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వక్రిలో ఉన్నటువంటి శని రాహువుతో కలిసినప్పుడు వాళ్ళు గతంలో చేసినటువంటి కర్మఫలాన్ని ఇప్పుడు ఇస్తాడు మేడం. ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఉమ్, వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మేడం. yes. కొంతమందికి అసలు టైమ్ ఆఫ్ బర్త్ తెలిసి ఉండదు.